ఓం గురుభ్యో నమ. మాతాపితృదేవతాభ్యో నమ. రత్నశ్రీ కుమారిలానంద్ సాగర్ మహారాజ్ గురుపాద పద్మములకు ప్రణామం తెలియజేసుకుంటూ సిద్ధగురు దత్తగురుం నమామ్య పరమతత్వాయ నిఖిలేశ్వరాయ గురుభ్యో నమ. శ్రీపాదవల్లభం నమామ్య. మరి ఈరోజు మన ఆధ్యాత్మికత గురించి, ఉపాసన గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి గురువు దగ్గరగా మంత్రం ముందుగా ఉపాసన చేయాలంటే ఏ మంత్రం తీసుకోవాలి, మరి గురువుని మనం ఎలా ఎంచుకోవాలి? మరి గురువుని ఎలా ఎంచుకోవాలంటే అది దైవ జ్ఞానం. ముందు మనం గణపతి నమస్కారం చేసుకుంటూ దత్తాత్రేయుల వారికి పూజ చేసుకుంటూ ఉంటే మనకి గురువు అనేవారు ఆటోమేటిక్గా తారసపడతారు. అంతేకాదు, మరి ఈరోజు మరి ఇదే యూట్యూబ్లో ఎంతోమంది మహానుభావులు గురువులు వాళ్ళ విద్యను మరి పెడుతున్నారు, మనం చూస్తున్నాం. మరి ఎవరికి నచ్చిన గురువు దగ్గరికి వారు వెళ్ళొచ్చు. మరి మా గురువు గారు ఉన్నారంటే రత్నశ్రీ రవికుమార్ గారు, గునుపూరు, ఈ ఉత్తరాంధ్రలో మరి ఈ యొక్క మంత్రోపదేశంలో మనకు దగ్గరగా ఉన్న గురువు గారు, మనకు అందుబాటులో ఉన్న గురువు గారు. మరి అదేవిధంగా మరి అటువైపు హైదరాబాద్ వైపు ఉన్న వాళ్ళకి సింహాపురాజిత గురువు గారు ఉన్నారు. మరి సిద్ధ గురుపీఠం గురువు గారు కూడా ఉన్నారు. మరి అలాగే కాళీ ప్రసాద్ గారు ఉన్నారు. మరి సాక్షాత్తు భగవత్ సమానులైనటువంటి కురతాలం గురువు గారు ఉన్నారు. మరి తిరుపతిలో వారపీఠం నుండి, మరి శక్తిపీఠం నుంచి సాక్షాత్ అమ్ముంది అక్కడ తిరుపతిలో. మరి అదేవిధంగా ఎక్కడ మనం ఏ ప్రదేశం వారైతే ఆ ప్రదేశం దగ్గరలో మనకి ఏ గురువు ఉంటే ఆ గురువు గారి దగ్గరికి మనం వెళ్ళి విద్య తీసుకోవచ్చు. అది విద్య తీసుకుని మనం ఏదో చేసేద్దాం అనే ఆలోచనతో మటుకు ఉండకండి. విద్య చేయాలంటే, మంత్రం తీసుకోవాలంటే మనకి దానికి చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటించాలి. నియమాలతో పాటు పూజా విధానాలు, జపాలు ఏ రకంగా చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా మరి మనకు ఉన్న దినచర్యల్లో ఉదయం దేవతా గడియల్లో కానీ, సాయంత్రం ప్రదోష కాలంలో కానీ, రాత్రి 9 తర్వాత చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి. సాయంత్రం 6 తర్వాత చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి. మరి తెల్లవారి 4 గంటలకు చేసే మంత్రాలు కొన్ని ఉంటాయి. అది మనం ఎంచుకునే మంత్రం దేవత బట్టి ఆ మంత్రాలు ఉంటాయి. ఏ దేవతా ఉపాసన చేసినా, ఏ స్వామి ఉపాసన చేసినా, ముందు మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ముందుగా మీరు తీసుకోవాల్సిన మంత్రం గణపతి మంత్రం. గణపతి మంత్రం తీసుకుని, గణపతి మంత్రం పూర్తయిన తర్వాత గురు మంత్రం చేసిన తర్వాతే, ఈ 2 మంత్రాలు చేసిన తర్వాత మీరు ఏ మంత్రం చేసినా మీకు రక్షగా ఆ గణపతి దేవుడు, ఆ గురువు యొక్క ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. మనం జపం చేసేటప్పుడు చాలా దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఉంటాయి. ఆ దుష్టశక్తులను మన వద్దకు రాకుండా మరి ఆ గణపతి, ఆ విఘ్నేశ్వరుడు, మరి అన్ని గణాలకి అధిపతి కనుక ఎటువంటి గణాలు మన దగ్గరికి రాకుండా కాపాడే స్వామి ఆ విఘ్నేశ్వరుడు.
మరి అదేవిధంగా గురు ఆశీర్వాదం ఉండడం వల్ల మనం జపం చేసేటప్పుడు మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపిస్తాయి. మరి అదేవిధంగా మరి కొన్ని దేవతలకి క్షేత్రపాలకుడు కూడా అవసరం కనుక కాలభైరవ మంత్రం కూడా చేయడం కూడా చాలా మంచిది. కాలభైరవ మంత్రం చేస్తే ఉపాసకుడికి మరి ఇంకా ఉపాసనలో మరి తిరిగి ఉండదు. ఎందుకంటే నువ్వు ఏ అరణ్యంలో చేసినా, ఏ నదీ తీరంలో చేసినా, ఏ కొండల్లో చేసినా మరి కాలభైరవ రక్షణ అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. అంతటి స్టేజ్కి మనం వెళ్ళి సముద్రం దగ్గర కానీ, నది దగ్గర కానీ, మరి అన్ని అరణ్యాల్లో కానీ, కొండల్లో కానీ మరి జపం చేయాలనుకుంటే మరి తప్పనిసరిగా కాలభైరుడి యొక్క మంత్రం చేయవలసిందే. లేదు మన ఇంట్లో చేసుకుంటాం, మన దగ్గరలో ఉన్న గుడిలో చేసుకుందాం, మన దగ్గరలో ఉన్న ఆశ్రమాల్లో చేసుకుందాం అంటే మనకి ఆ గణపతి స్వామిది గురువు యొక్క ఆశీర్వాదం మనకు సరిపోదు. గురువు యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదంటే మరి మీకు ముందు భాగంలో చెప్పాను. దేవుడు మన మీద కోపగించుకుంటే గురువు అడ్డుపడగలడు, కానీ గురువు కోపగించుకుంటే దేవుడు కూడా మనకి అడ్డుపడలేడు. గురువు తాలూకా ఆశీర్వాదం అంత గొప్పది కనుక ముందుగా మీరు అసలు ఏ దేవత తాలూకా భక్తులు, మీరు ఏ దేవత తాలూకా మంత్రం చేయాలనుకుంటున్నారో ఆ దేవతకి ముందుగా మీరు ఈ గణపతి మంత్రం, గురు మంత్రం చేయవలసి ఉంటుంది. అలాగే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఉపాసన చేద్దాం అనుకుంటున్నానని చెప్తే ఏ దేవతకి చేయాలనేది పలానా దేవత కావాలని మనం అడగవసరం లేదు. మనకి నిజమైన గురువు అయితే మట్టుగా మీకు నక్షత్రం తెలిస్తే నక్షత్రం బట్టి కానీ, మీకు రాశి తెలిస్తే రాశి బట్టి కానీ, మరి మీకు మీ దేవత, నీవు కొలిచే దేవత ఏ దేవత తెలుసుకొని గురువు నీకు మంత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే తీసుకోవటం వల్ల నీకు ఆ అమ్మవారి యొక్క రక్ష ఎప్పుడు కూడా ఉంటుంది. ఇంకా మరి గురువు దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత మరి ఏ రకమైన నియమనిష్టలు ఉంటాయనేది ఆ గురువు తప్పకుండా చెప్తారు. అయితే నువ్వు మంత్రం చేసేటప్పుడు, ఏ గురువు మనకు మంత్రం ఇచ్చినా మంత్రం చేసేటప్పుడు, మనం జపం చేసేటప్పుడు మనకి ఎటువంటి పరీక్షలు ఎదురవుతాయి. మనల్ని ఏ రకంగా దేవత పరీక్షిస్తుంది, దేవత పక్కన పరివార దేవతలు ఏ రకంగా మనల్ని పరీక్షిస్తారు, దేవత పక్కన ఉన్న గణాలు మనల్ని ఏ రకంగా పరీక్షిస్తాయి. మనం ఏ దేవత మంత్రం తీసుకున్నాం, ఆ దేవతలకు పరివార దేవతలు ఎవరు, ఆ దేవతకి పరివార దేవతలకు ముందు ఏ రకంగా పూజలు చేయాలి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. ఇది మళ్ళీ వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. గురుభ్యో నమః. హర హర మహాదేవ. శంభో శంకర. నమో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వరాం నమామ్య. పంచభూతలింగేశ్వరాం నమామి. నమో అరుణాచలేశ్వరం నమామి.